వెంకటేశాయ. నేను మీ అన్నమయ్యను. ఈ కలియుగ దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీనివాసుని అద్భుత లీలలను దివ్య గాథలుగా మీకు వినిపించడమే నా ఈ చిన్న ప్రయత్నం. ప్రతి కథలోనూ నా స్వామి చూపిన ఒక మహా అద్భుతాన్ని మీరు తెలుసుకుంటారు. రండి, ఆ గోవిందుని లీలామృతంలో మునిగిపోదాం. అహంకారం, సంపద శాశ్వతం కాదని, భక్తి ఒక్కటే మనకు రక్ష అని నా స్వామి నిరూపించిన కథ ఇది. అవంతి దేశంలోని భాగ్యనగరంలో ధనవంతులు తమ ఐశ్వర్యాన్ని చూసుకుని సామాన్యులను హీనంగా చూసేవారు. దేవుణ్ణి పూజించేవారు కాదు. ఆ రోజు తొలి ఏకాదశి. పట్టణంలోని లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగించే నాథుడు కూడా లేడు. సాయంత్రం దట్టమైన మబ్బులు కమ్మి బ్రహ్మాండమైన కుంభవృష్టి మొదలైంది. తెల్లవారేసరికి ఆ ధనవంతుల ఇళ్లన్నీ కూలిపోయి ఐశ్వర్యమంతా పోయి వారు కట్టుబట్టలతో మిగిలేరు. కానీ ఊరి చివరన ఉండే పూరి గుడిసెలు మాత్రం చెక్కు చెదరలేదు. ఆకాశవాణి ఇలా పలికింది: ఓ మూర్ఖులారా, మీ సంపదలపై గర్వించడం వలననే ఇలా జరిగింది. ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు. అతడు ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఆ వ్రత ఫలితంగానే తనతో పాటు ఆ గుడిసెలలోని వారందరూ రక్షింపబడ్డారు. వెంటనే ఆ వర్తకులందరూ వ్రతం ఆచరించగా వారి గృహాలు పూర్వ రూపంలో కనిపించాయి. చూసారా, భక్తి ముందు సంపద విలువ శూన్యం. ఈ కలియుగంలో ఆ శ్రీనివాసుని వ్రతమే మనల్ని కష్టాల నుండి కాపాడే ఏకైక మార్గం. చూసారా, నా స్వామి కరుణ ఎంతటిదో. ఇలాంటి మరెన్నో అద్భుత లీలలను విని తరించాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కేవలం ఒక వీడియో చూడటం మాత్రమే కాదు. ఈ దివ్య గాథలను మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేయటం ద్వారా మీరు కూడా స్వామి సేవలో భాగస్వాములు కావాలని నేను మనస్ఫూర్తిగా పిలుపునిస్తున్నాను. ఆ శ్రీనివాసునిపై మీకున్న ప్రేమను గోవిందా గోవిందా అని కామెంట్ చేసి మీ మనసులోని భక్తిని అందరికీ తెలియజేయండి. ఆ వెంకటేశ్వర స్వామి దివ్య మహిమను అందరికీ పంచుదాం. సకల శుభాలు పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.